మనందరం అడవిలో ఉన్నాం అనుకోండి. అడవిలో ఉన్నప్పుడు ఏ పులులనో సింహాలనో వేటాడుకొని తింటాం. అంతకన్నా ఆప్షన్ ఏముంది? రైట్. మీ కర్మగాలి వచ్చి సముద్ర పోటును పడ్డారనుకోండి, చేపలు పట్టుకొని తినాలి. అంతేగాని అడవిలో చేపలు దొరకవు, సముద్రంలో పులులు దొరకవు. మీకు ఎవరైనా సరే అడవిలో చేపల పులుసు పెడతా అన్నవాడు నమ్మొద్దు, సముద్రంలో పులి మాంసం వండుతా అన్నవాడు కూడా నమ్మద్దు. మీరు ఎక్కడుంటే అక్కడ ఆ ఆహారం తీసుకొని బతకాలి. ఇది జీవిత సత్యం. దిస్ ఇస్ ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. మీరు ఎక్కడుంటే అక్కడ అవైలబుల్ ఉన్నటువంటి భోజన ఆహారాలను సంపాదించుకొని తినాలి, లేదంటే మనం బతకలేం. ఓకే, నేను ఎందుకు చెప్పానంటే ఇది మనకు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులను బట్టి మనం ఎలాంటి వ్యాపారాలు చేయాలి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేయాలి అనేదాన్ని మనకు అర్థం అవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితి ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమి అవైలబుల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా అవకాశాలు ఉన్నప్పటికీ ఒక అవకాశం చెప్తున్నాను, అదేంటంటే కోస్టల్ లైన్. భారతదేశంలో రెండో అతిపెద్ద కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్లు ఉండేది కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్లో. 974 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్గా 1000 కిలోమీటర్లు. అక్కడెక్కడో చిత్తూరు జిల్లాలో మొదలయ్యి కోస్టల్ లైను అటు శ్రీకాకుళంలో ఎండ్ అయ్యిద్ది అనమాట. 1000 కిలోమీటర్ల కోస్టల్ లైన్ పెట్టుకొని చేపలు పట్టుకోవడం రాకపోతే ఇంకా మనకంతే దౌర్భాగ్యుడు ఎవడు లేడు. కోస్టల్ లైన్ ఉంది కాబట్టి కోస్టల్ లైన్ ఉపయోగించుకొని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఆలోచన మనకి ఫస్ట్ రావాలి. దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కోస్టల్ లైన్లో ఉన్న జిల్లాల్లో కొన్ని పోర్ట్లు, కొన్ని హార్బర్స్, కొన్ని ఫిషింగ్ ల్యాండ్స్ని డెవలప్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏమంటారంటే హైటెక్ సిటీ కట్టింది ఎవరు తమ్ముడు, నేనే అంటున్నారు కదా. నేను అందుకే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పింది, అడవిలో ఉన్నప్పుడు పులులు పట్టుకోవాలి, సముద్రంలో ఉన్నప్పుడు చేపలు పట్టుకోవాలని. ఆయన అక్కడ హైటెక్ సిటీ కట్టాడు, కరెక్టే. అక్కడ ఎందుకంటే అక్కడ చేపలు పట్టలేరు కాబట్టి. బట్ మన కోస్టల్ లైన్ మన చేపలు పట్టాలి. మరోవర్ ఒక హైటెక్ సిటీ కడితే ఉద్యోగం ఎవరికి ఇస్తావు? ఇంజనీరింగ్ స్టూడెంట్, అది కూడా ఐటీ సిఎస్సి చదివినోడు, ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జావానో ఏదో కొన్ని లాంగ్వేజ్లు నేర్చుకున్న వాడికే ఉద్యోగాలు వస్తాయి. అదే కదా నువ్వు హైటెక్ సిటీ కడతాయి. బిఏ బీకామ్ చదివిన వాడికి ఏమి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇవ్వరు కదా. మన కోస్టల్ లైన్లో హార్బర్లు డెవలప్ చేస్తే బిఏ బీకామ్ బీఎస్సీ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇంజనీర్స్ చదువు రానివాడికి కూడా మూటలు మోసే ఉద్యోగాలు దొరుకుతాయి. హార్బర్లో. మోరోవర్ ఇది కోస్టల్ లైన్లో ఎక్కడైతే ఒక పోర్ట్ తెలిసిద్దో ఆ పోర్ట్ పక్కన టూరిజం ఇండస్ట్రీ ఆటోమేటిక్గా వచ్చింది, స్పేస్ క్రియేట్ అయింది టూరిజం ఇండస్ట్రీకి. ఎక్కడైతే టూరిజం ఇండస్ట్రీ ఉంటుందో అక్కడ హోటల్ ఇండస్ట్రీకి స్పేస్ క్రియేట్ అయింది. ఎక్కడైతే టూరిజము, హోటల్ ఇండస్ట్రీ, పోర్ట్లు ఉంటాయో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ ఆటోమేటిక్ డెవలప్ అయింది. ఇదంతా కూడా ఒక ఇండస్ట్రీస్ నెట్వర్క్. ఒకదానికి ఒక లింక్ అయ్యి ఒకదాని మీద ఆధారపడి నిలబడేటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. సో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హైటెక్ సిటీ కట్టలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తక్కువ అంచనా వేయటం అనేది కరెక్ట్ కాదు. ఈ కోస్టల్ లైన్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హార్బర్లు నిర్మిస్తున్నారు. రామాయపట్నం హార్బరు, మచిలీపట్నం హార్బరు, కాకినాడ, మూలాపేట పోర్టు, కృష్ణపట్నము, భావనంపాడు. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 వరకు పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ డెవలప్ చేస్తున్నారని అనుకుంటున్నా. గేట్వే పోర్ట్ అంటే విశాఖపట్నం గేట్వే పోర్ట్. ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేయడానికి కస్టమ్స్ ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి మీకు. ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి పంపించాలంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి పక్కన ఉన్న ఇండోనేషియా ఏదో ఎక్స్పోర్ట్ చేయాలంటే మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి కస్టమ్స్. ఎక్కడైతే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చే ఫెసిలిటీ పెడతారో దాన్ని గేట్వే పోర్ట్ అంటారు. ఓకే, ఎక్కడైతే ఫిషింగ్ బోట్స్ని మీరు
టై చేసి పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందో దాన్ని ఫిషింగ్ హార్బర్స్ అంటారు. ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ అంటే అక్కడ మీరు పట్టుకొచ్చిన చేపల్ని అమ్ముకోవడానికి సముద్రంలో నుంచి తీసుకురాగానే ఆ చేపల్ని ఐస్లో పడేయాలి, లేదంటే చచ్చిపోతాయి అవి, లేదంటే చెడిపోతాయి. కాబట్టి అక్కడ ఐస్ కొనుక్కునేటువంటి ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఈ ల్యాండింగ్ సెంటర్లో దొరుకుతాయి. ఈ మూడింటిని జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తున్నారు. వాటిలో ఫిషింగ్ హార్బర్స్ రామాయపట్నము, మచిలీపట్నము, కాకినాడ, మూలాపేట్ పోర్టు, కృష్ణపట్నము, భవనంపాడు, రైట్. ఆల్రెడీ ఇక్కడ కలింగపాడు, భీమినిపట్నం, గన్నవరం పోర్టు, ముత్యాలమ్మ పోర్టు, రావా పోర్టు, నర్సాపురం పోర్టు, నిజాం పోర్టు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. బట్ వాటిలో కొన్ని ఒక 6-7 జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తున్నారు వాటిని. ఉప్పాడ ఫిషింగ్ హార్బరు, మచిలీపట్నం ఫిషింగ్ హార్బరు, నిజాంపట్నము, జోలవాడ, జోలదిన్నె, బుడిగట్లపాడెము, పూడిమడిక, కొత్తపట్నము, ఓడరేవు, ఇలాంటి కొన్ని ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నారు ఆల్రెడీ. అలాగే భీమిలీపట్నము, రాజయ్యపేట, చింతపల్లి, దొండవాక, ఉపలంక ఇట్లాంటి ప్లేసుల్లో ల్యాండింగ్ సెంటర్లు డెవలప్ చేస్తున్నారు జగన్ గారు. ఓకే, ల్యాండింగ్ సెంటర్లు డెవలప్ చేస్తున్నారు జగన్ గారు. అంటే సింపుల్గా ఈ 974 కిలోమీటర్ల యొక్క ల్యాండ్ స్లైడ్ ఈ యొక్క కోస్టల్ లైన్లో పోర్ట్లు, ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్స్ క్రియేట్ చేయడం ద్వారా అప్రాక్సిమేట్గా 4 లక్షల నుంచి 5 లక్షల మందికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క పోర్ట్ నుంచి ఒక మినిమం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 25,000 వరకు జీవనోపాధి కలిగిద్ది. 25,000 మందికి జీవనోపాధి కలిగిద్ది. డైరెక్ట్గా అంటే ఆ పోర్ట్లోనే ఉద్యోగం చేసేవాళ్ళు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా అంటే అక్కడ పోర్ట్ పెట్టారు కాబట్టి ఆ పక్కనే టూరిజం రావచ్చు, అది టూరిజం వచ్చింది కాబట్టి పక్కనే హోటల్ కట్టవచ్చు, హోటల్ కొట్టింది కాబట్టి పక్కనే ట్రాన్స్పోర్టేషన్ ట్రక్కులు తిరగవచ్చు. వీళ్ళందరూ వచ్చారు కాబట్టి పక్కనే ఒక టీ షాప్ పెట్టుకునేవాడు, ఆ పక్కన హోటల్ పెట్టుకునే వాళ్ళు, ఆ తర్వాత కర్చీపులు అమ్మేవాళ్ళు, చివరికి మొత్తానికి అది ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. ఒక డెవలప్ చేసినప్పుడు ఇట్ కన్వర్ట్స్ ఇంటూ లార్జర్ ఇండస్ట్రీ. దాని ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక్కొక్క పోర్టు దగ్గర 25,000 మంది జీవనోపాధి కలిగించుకునే అవకాశాలు ఉంటాయి. మొత్తం ఒక 10 వరకు డెవలప్ చేస్తున్నారు ఆ కోస్టల్ లైన్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో. అంటే 2,50,000 నుంచి 5 లక్షల మంది వరకు జీవనోపాధి కలిగించేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ పోర్టుకి సంబంధించినవి. ఓకే, బట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే పోర్టులు కడితే మాకెందుకు, చేపలు పట్టుకునే అనుకుంటారు. జనరల్గా చేపలు పట్టుకునే వాళ్ళకే కదా మాకెందుకు అనుకుంటారు. అదే ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పింది అదేంటంటే, అడవిలో ఉన్న వాళ్ళేమో పులులు సింహాలని ఎలాగ మనం వేటాడాలని దానికి సంబంధించిన ఇండస్ట్రీ పెట్టాలి. సముద్ర పోటున వచ్చినప్పుడు చేపల్ని ఎలా వేటాడాలి అనేటువంటి ఇండస్ట్రీ పెట్టాలి త్వరగా డెవలప్ అవ్వాలంటే. మరి అలాగని ఈ అక్కడ అడవిలో చేపలు దొరకమంటే దొరుకుతాయి. విశాఖపట్నంలో పట్టుకొని అడవిలోకి తీసుకెళ్తే దొరుకుతాయి. సముద్ర ఒడ్డున మాంసం దొరకదంటే దొరికిద్ది. అక్కడెక్కడ అడవిలో కొట్టుకొని దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి సముద్ర ఒడ్డుకి తెస్తే దొరికిద్ది. త్వరగా ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే ఇదే బెటర్ మార్గం. నీకున్న రిసోర్సెస్ని ఎలాగ వాడుకోవాలనేది బెటర్ మార్గం. ఈ కోస్టల్ లైన్లో 974 కిలోమీటర్ల యొక్క కోస్టల్ లైన్లో అక్కడ చాలా టూరిజం ప్లేస్లుగా కన్వర్ట్ చేయొచ్చు. రైట్, ఇట్లా కొంతమంది ఐలాండ్స్కి వెళ్తుంటారు. అక్కడ ఉంది ఇక్కడ ఉంది నీళ్ళే కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే టూరిజం ఈజ్ ఆల్వేస్ డెవలప్డ్. ఈ టూరిజం స్పాట్లుగా ఐడెంటిఫై చేసి దీన్ని టూరిజం స్పాట్లుగా కన్వర్ట్ చేస్తే ఇక్కడ కూడా ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ వచ్చినప్పుడు అప్పుడు మద్యం అమ్ముకొని రాష్ట్రాన్ని నడపాల్సిన అవసరం లేదు. ఇది సత్యం. ఇది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఈవెన్ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా దేర్ సెల్లింగ్ ద వైన్ అండ్ రన్నింగ్ ద కంట్రీ. ఆ లైన్లో ఎట్లా డెవలప్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఇన్కమ్ డెవలప్ అయితే యూ నీడ్ నాట్ టు సెల్ ద వైన్ ఫర్ ద గవర్నమెంట్ ఇన్కమ్. ఎవరు ఏ ప్రామిస్ చేస్తున్నారు, మనం ఎక్కడున్నాము, మన భౌగోళిక పరిస్థితి ఏంటి, మనం ఎక్కడున్నాము దాన్ని బట్టి మీరు ఎంచుకోండి. చంద్రబాబు నాయుడు గారు నేను హైటెక్ సిటీ కడతా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను కోస్టల్ లైన్లో పోర్ట్లు కడతాను, మీకు ఉపాధి అవకాశం ఇస్తాను, టూరిజం డెవలప్మెంట్ చేస్తాను, ఇండస్ట్రీ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తాను, హోటల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తాను, ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తాయి. ఈ కోస్టల్ లైన్లో హైటెక్ సిటీ డెవలప్ చేస్తే కేవలం ఇంజనీరింగ్, సిఎస్సి, ఐటీ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది కూడా వాడికి స్కిల్ ఉంటే వస్తే లేకపోతే రావు. చాలా మంది ఐటీ, సిఎస్సి చేసిన రోడ్లను తిరుగుతున్నారు. పోర్ట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్, హోటల్ ఇండస్ట్రీ, దీనికి స్కిల్ అండ్ నాన్ స్కిల్డ్ బోత్ ఉద్యోగాలు దొరుకుతాయి. బిఏ, బీకామ్, బిఎస్సి
చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి. జగన్ గారి పోర్టులు డెవలప్ చేసేటువంటి ఐడియా ఈజ్ మచ్ 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 బెటర్ దాన్ కన్స్ట్రక్టింగ్ హైటెక్ సిటీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఫ్యూచర్. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ పెట్టారట, ఢిల్లీలో గెలిచిన తర్వాత ఎన్డీఏలో చేరతానని ప్రపోజల్ పెట్టారట చంద్రబాబు నాయుడు గారు. నేను ఎవరో ఒక చిన్న వీడియో చూశాను. మీకు రాజకీయ నాయకులకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఆఫ్టర్ ఎలక్షన్ ఈ పని చేస్తాననేది మోసం. అది ఇప్పుడు మీరు ఎన్డీఏలో జాయిన్ అయిపోయారు అనుకోండి, మైనారిటీస్కి ఇష్టం ఉంటే ఓటేస్తారు, లేకపోతే లేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంటే వేస్తారు, లేదు ఒకవేళ మీరు ఎన్డీఏలో చేరినా కూడా మాకేం ప్రాబ్లం లేదనుకుని ఓడేస్తారు మీకు. అంతేగాని మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి ఎన్డీఏలో చేరతాము అనేటువంటి ఈ ప్రపోజల్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే, ఇది మైనారిటీస్ని మోసం చేసినట్టు కాదు. అది నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోయి ఒక నెల రోజులు ఆగు, నాకు పెళ్ళి అవుతుంది, ఇప్పుడు నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఉన్నావని చెప్తే అమ్మాయి నేను పెళ్లి చేసుకోదు, నేను ముందు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత వచ్చి నీ దగ్గరికి వస్తానంటే అమ్మాయిని మోసం చేయడం కాదు అది. అలాగే ఇప్పుడు మైనారిటీస్, ఇప్పుడు మేము మీ ఎన్డీఏలో చేరితే మా మైనారిటీస్ ఓటేరు, ఎలక్షన్ తర్వాత వచ్చి ఎన్డీఏలో చేరతాము అంటే మైనారిటీస్ని నమ్మించి కుతికిపోయటం కదా అది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ప్రపోజల్స్ ఏమి పెట్టుకోకండి. మీకు ఏమైనా ఉంటే మీరు జాయిన్ అవ్వండి ఇప్పుడే ఎన్డీఏలో. వీళ్ళకి ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోలేదు కూడా ఉంది. మీరు నచ్చితే రిలీజియన్ ఇగ్నోర్ చేసే అవకాశం ఉంది. బట్ అంతేగాని ఎలక్షన్ తర్వాత వచ్చి జాయిన్ అవుతాం అనేది మోసం. అది ఇప్పుడు నేను కూడా ప్రతి పీకేది ఏం లేదు, ఇక్కడ కూర్చొని వీడియోలు పెట్టడం తప్ప నేను చేసేది ఏం లేదు. నేను అందరి దగ్గరికి రిక్వెస్ట్ చేసుకుంటాను, నాకేమైనా కావాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అంతే. అంత తప్ప నాకు ఐఎమ్ పవర్లెస్. ఎడ్యుకేట్ చేయడం అనేది దేవుడు ఇచ్చిన జ్ఞానం కాబట్టి చెప్తున్నాను మీకు అంతే. ఏది మోసం ఏది రైట్ అనేది చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.